కడప జిల్లాలో సంచలనం సృష్టించిన స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో అసలు నిజాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రధాన నిందితుడైన వైసీపీ నేత నిత్యానందరెడ్డి పోలీసుల ఎదుట సోమవారం లొంగిపోయారు. నేడు ఆయన్ని కడప జిల్లా కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కడప శివారు అలంఖాన్ పల్లికి చెందిన వైసీపీ కార్యకర్త స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి గత నెల 6వ తేదీన రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో హత్యకు గురయ్యాడు. సుమారు 10 మంది దుండగులు కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 2 వైసీపీ నేతలు ఈ హత్యకు కుట్ర పన్నారని, కీలకంగా వ్యవహరించారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఉన్నారు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరును A13గా చేర్చారు. నెల రోజులకు పైగా ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా ఆయన కడప ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్కు తరలించి ప్రశ్నించారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. హత్యను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఇప్పటికే కడప డీఎస్పీ వెంకటేశ్వరులు, తాలూకా సీఐ రెడ్డప్ప, ఎస్ఐ మోహన్ గౌడ్లను విఆర్కు పంపారు. నిందితులతో ఫోన్లో మాట్లాడి తప్పించుకునేందుకు సహకరించారన్న ఆరోపణలతో చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రాజేశ్వరరెడ్డిని విఆర్కు పంపారు. పెద్ద దస్తగిరి హత్యకు ₹1 కోటి డీల్ కుదిరిందని, ఇప్పటికే 60 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. హత్య జరిగిన వెంటనే పారిపోయేందుకు నిందితులకు నిత్యానందరెడ్డి వాహనం, డబ్బు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. పెద్ద దస్తగిరి హత్యకు ప్రధాన కారకులు ఎవరు? భారీ మొత్తంలో సుపారీ ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? నిందితులు పారిపోయేందుకు డబ్బు, వాహనం ఎందుకు ఏర్పాటు చేశారు అనే కోణాల్లో నిత్యానందరెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. హతుడు పెద్ద దస్తగిరితో పాటు నిత్యానందరెడ్డి ఇళ్లల్లో సాగించిన సోదాల్లో పోలీసులు 100 కోట్ల విలువైన భూముల దస్తాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ యంత్రాంగం వీటిని నిశితంగా పరిశీలిస్తోంది. తద్వారా భూ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వ్యవహారాలు బయటపడొచ్చని అంటున్నారు. ప్రభుత్వ భూమికి ప్రైవేటు బ్యాంకు ద్వారా 4.50 కోట్ల రుణం తీసుకోవడానికి పన్నిన పన్నాగం వెలుగు చూడటంతో నిత్యానందరెడ్డి భార్య దీప్తిపై సీకే దిన్నే పోలీసులు కేసు పెట్టారు. ఆమెను అరెస్టు చేసే వరకు ఈ విచారణ సాగింది. ఇంతలోనే నిత్యానందరెడ్డి లొంగిపోయారు. ఈ హత్య కేసులో మరో కీలక నేత కోసం పోలీసులు గాలిస్తున్నారు.